హలో, నేను మిసేశ్రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్తూ ఒక ఫోటో ట్విట్టర్లో ట్వీట్ చేశారు ఆయన. ఇప్పుడు ఆ ఫోటో పెద్ద వైరల్ అయిపోయింది. ఏంటి ఆ ఫోటో అంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీరు. అంబాసిడర్ కారు, అంబాసిడర్ పక్కన చంద్రబాబు నాయుడు గారు. దాని నెంబర్ AP09G393. ఈ కారు ఎక్కడ కనిపించినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని అనుకునేవాళ్ళు అప్పట్లో. ఈ కారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వేరే ఎక్కడికో టూర్ వెళ్ళారు అని భావించేవాళ్ళు క్యాడర్ కానీ లీడర్స్ కానీ. సో చంద్రబాబు నాయుడు గారు ఈ కారు మీద ఆయనకి చాలా మమకారం ఉంది. ఎందుకంటే సహజంగా ఎవరికైనా మనం లైఫ్లో ఎక్కువ టైము ఏదైనా ఒక వస్తువును ఆడితే కనుక తెలియకుండా దాని మీద ఒక రకమైనటువంటి మమకారం, ఒక రకమైన ఇష్టం అనేది ఏర్పడుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఈ కారు మీద ఒక రకమైనటువంటి మోజు. ఎందుకు అని అంటే 1995లో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యారు. చాలా యంగ్ ఏజ్లో, చాలా తక్కువ ఏజ్లోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు 1995లో. అప్పుడు వాడినటువంటి కారు ఇది, అంబాసిడర్ కారు. ఆయన ముఖ్యమంత్రిగా ఆయన కాన్వాయ్లో ఖచ్చితంగా ఈ నెంబర్లతోటే అంబాసిడర్ కార్లు ఉంటాయి. ఈవెన్ అలిపిరిలో యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా అంబాసిడర్ కార్లే. ఒక చంద్రబాబు నాయుడు గారి కాదు, అనేక మంది దాదాపు ఒక 15 సంవత్సరాల క్రితం మనం కనుక రివీల్ చేసుకుంటే కేంద్ర మంత్రుల దగ్గర నుంచి రాష్ట్రాల్లో ఉండేటువంటి ముఖ్యమంత్రులు, మంత్రుల వరకు కూడా అందరూ ఈ అంబాసిడర్ కార్లనే వాడేవాళ్ళు. ఈవెన్ ఎన్టీ రామారావు గారు కూడా అంబాసిడర్ కార్లనే వాడేవాళ్ళు. అంబాసిడర్కి అంత పేరుంది. హిందుస్థాన్ కంపెనీ తయారు చేసినటువంటి, హిందుస్థాన్ మోటార్స్ తయారు చేసినటువంటి అంబాసిడర్ కారు. ఈ అంబాసిడర్ కారు దీనికి ఉన్నటువంటి బ్రాండు భారతదేశంతో విడదీయనేటువంటి బ్రాండ్. అది భారతీయులకు బాగా తెలిసినటువంటి కారు బ్రాండ్ ఏదైనా ఉందంటే అంబాసిడర్ కారు. ఆ తర్వాత సంస్కరణ నేపథ్యంలో, గ్లోబలైజేషన్ నేపథ్యంలో విదేశాల నుంచి విదేశీ కంపెనీలు రావటం, ఆ కంపెనీల వరవడిలో రకరకాల మోడల్స్ భారత మార్కెట్లోకి రావటం, దాంతో చాలామంది అంబాసిడర్లని వదిలేసి ఇప్పుడు టయోటా లేదంటే హుండాయ్ వీటి వైపు వెళ్ళిపోతున్నారు. ఫోర్డ్ ఇలాంటి వాటి వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ అప్పట్లో అందరికీ ఇవే ఉండేవి. అప్పట్లో మినిస్టర్ అయ్యారా లేదంటే సీఎం అయినా ఈ కార్లు ఇమీడియట్గా ఇచ్చేవాళ్ళు. ఇంతకు మించి హై కార్లు ఉండేవి కాదు, ఇవే కార్లు వాడేవాళ్ళు అందరూ కూడా. అందుకే ఆ కార్కి అలాగే భారతీయులకు దగ్గర సంబంధం ఉంది. ఈ కారు వస్తుందంటే ఏ మినిస్టర్ వస్తున్నారనో లేదా ముఖ్యమంత్రి వస్తున్నారనో లేదా ఇతర ప్రజాప్రతినిధులు వస్తున్నారనో అనే ఒక ఇండికేషన్ ఉండేది. అంతటి ప్రాచుర్యం పొందింది ఈ అంబాసిడర్ కారు. పైగా చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘకాలం పాటు ఈ కారుని వాడారు. ఎందుకనంటే 95 నుంచి 2004 వరకు కూడా ఆయన ముఖ్యమంత్రి. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు 14 సంవత్సరాలు ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కానీ లేదా అధికారంలో సీఎంగా ఉన్నప్పుడు కానీ ఇదే కార్ని వాడారు. ఆయనకి Z+ కేటగిరీ ఉంది. కాన్వాయ్లో ఖచ్చితంగా ఈ నెంబర్ కార్లు అనుకుంటే ఇటీవల 2014లో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే అంబాసిడర్ కార్లను పక్కన పెట్టేసి లేటెస్ట్గా వచ్చినటువంటి కార్లను వాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. 2014 వరకు కూడా ఇవే వాడేవాళ్ళు ఆయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద కొన్ని లక్షల కిలోమీటర్లు ఈ కారులో చంద్రబాబు గారు ప్రయాణించారు. హైదరాబాద్లోని ప్రతి గల్లీకి తిరిగినటువంటి కారు ఇది. బహుశా అందుకే చాలా అపురూపంగా ఈ కారుని ఆయన ఉంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ కార్యాలయంలో ఉండేది, కేంద్ర కార్యాలయంలో ఉండేది ఇది. దీన్ని అమరావతిలో మంగళగిరిలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లారు శుక్రవారం రోజు. శనివారం రోజు ఆయన శుక్రవారం రోజు తీసుకెళ్లారు. అదే రోజు ఆయన మీటింగ్ అయిపోయి పార్టీ ఆఫీస్లో మీటింగ్ అయిపోయిన తర్వాత వస్తూ అక్కడ ఉండేటువంటి కారుని చూశారు. అంటే హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళి అక్కడ ఉండేటువంటి పార్టీ కార్యాలయంలో ఉంచారు. దాన్ని చూసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఫోటో తీయించుకున్నారు. ఫోటో తీయించుకొని దాన్ని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దాంతో పెద్ద వైరల్ అవుతుంది. అంతేకాదు, ఇక హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కాదు, ఇక్కడ మంగళగిరిలో ఉండే తెలుగుదేశం పార్టీ ఆఫీసులోనే ఈ కార్ని ఇక్కడి నుంచి ఉంచండి అని చెప్పి ఆయన చెప్పారట.
అంటే ఆయనకి ఎంత మమకారం, ఎంత అపురూపంగా ఆ కారుని చూస్తున్నారో మీరు ఆలోచించుకోవచ్చు. మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను. బహుశా ఈ కారో కాదో కానీ 393 నెంబర్లు ఉండే కార్లే ఉంటాయి కాన్వాయ్లో ఆయనకి. ఒకటేమో మీకు సిగ్నల్స్ అందకుండా ఉండేలాగా, అంటే బుల్లెట్ ప్రూఫ్ కారు ఒకటి, జామర్స్ ఉంటాయి ఒకదానికి, ముందు ఒకటి వెనక ఒకటి ఉంటాయి. సో జామర్స్ ఉండే కార్లు కాకుండా మిగతా కార్లు ఉంటాయి, 7-8 కార్లు ఉంటాయి. వాటిలో ఒక దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. అన్నిటికీ 393 ఉంటాయి. అన్నిటికన్నా ఇదంటే చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం. బహుశా ఈ నెంబర్ కారులోనే నేను చంద్రబాబు నాయుడు గారిని 2-3 సార్లు ఇంటర్వ్యూ చేశాను. కారులో 2-3 సార్లు ఇంటర్వ్యూ చేశాను ఇదే కారులో. సో ఈ కారు చూసిన తర్వాత నాకు కూడా గుర్తొచ్చింది, నేను ఇంటర్వ్యూ చేసినటువంటి ఒక ప్రముఖ ఛానల్లో నేను పనిచేస్తున్నప్పుడు ఈ కారులో కూర్చొని నేను ఇంటర్వ్యూ 1-2 సందర్భాల్లో చేశాను. సో ఈ కారుకి అంత హిస్టరీ ఉంది. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఆయన చైతన్య రథాన్ని ప్రత్యేకంగా తయారు చేసుకొని ఆయన 82లో పార్టీ అనౌన్స్ చేసి 83 ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు. 6 నెలల పాటు నిర్విరామంగా చైతన్య రథంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆయన వెళ్ళారు, పర్యటించారు. దానికి డ్రైవర్గా ఎవరున్నారు? రథసారథిగా, డ్రైవర్ అనటానికి లేదు కానీ రథసారథిగా హరికృష్ణ గారు ఉన్నారు. హరికృష్ణ గారు రథసారథిగా ఉంటూ ఈయన ఎన్టీ రామారావు గారు చైతన్య రథంలో మొత్తం పర్యటించి 6 నెలల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి వరకు వేళ్ళూనుకొని పాతుకుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని పెకలించారు. ఒక హిస్టరీ రాజకీయాల్లో క్రియేట్ చేశారు రామారావు గారు. అందుకే ఇప్పటికి కూడా చైతన్య రథం అని అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తెలియనటువంటి ఒక ఉత్సాహం, తెలియనటువంటి ఒక స్పందన ఉంటుంది చైతన్య రథం అని అనగానే. చైతన్య రథం అనే పేరు, రామారావు గారు తిరిగినటువంటి వాహనానికి చైతన్య రథం అని చెప్పి ఆయన పేరు పెట్టుకున్నారు. ఇప్పటికి కూడా ఆ చైతన్య రథం పార్టీ ఆఫీస్లో ఉంటుంది, తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ ఆఫీస్లో ఉంటుంది. అలాగే కొన్ని రోజుల పాటు అక్కడ రామకృష్ణ స్టూడియోస్లో పెట్టారు. అప్పుడప్పుడు ఇక్కడ పార్టీ ఆఫీస్లో కూడా వస్తుంటుంది. దాన్ని ఆ మధ్య షూటింగ్లో కూడా బాలకృష్ణ గారు వాడారు. అలాగే ఈ మధ్యకాలంలో సేమ్ అదే ట్రెండ్ని పవన్ కళ్యాణ్ గారు అనుసరించారు. వారాహి అనేటువంటి పేరుతోటి ఒక వాహనం మీద ఆయన ప్రచారం చేశారు 2024 ఎన్నికలకు ముందు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి పేర్లు పెట్టలేదు కానీ కారుకి, కానీ అంబాసిడర్ ఇష్టమైనటువంటి కారు, తాను వాడినటువంటి కారు సుదీర్ఘకాలం పాటు అని ట్యాగ్ తోటి ఆయన ఈ కార్ని పోస్ట్ చేయడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, అంబాసిడర్ దాదాపు 10 సంవత్సరాల నుంచి కనిపించట్లే మనకి. దీని తయారీ కూడా ఆపేసేసారు. కాకపోతే ఇప్పుడు లేటెస్ట్గా అంబాసిడర్ 2.0 కొత్త రూపంతో, కొత్త ఫీచర్స్ తోటి మార్కెట్లోకి వస్తుంది. అంబాసిడర్ రాబోయేటువంటి రోజుల్లో 10 నుంచి 15 లక్షల మధ్య ఉంటుంది. ఇది మార్చ్ వచ్చే సంవత్సరం ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి మార్కెట్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. అంటే పొలిటీషియన్స్కి బాగా నచ్చినటువంటి కారు ఇది. అందుకే దీని ఫీచర్స్ అంబాసిడర్ 2.0 తోటి వస్తున్న కారు. దీనికి హిందుస్థాన్ అంబాసిడర్ కారు, ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, బోల్డ్ గ్రిల్లు, అలాగే ఎలక్ట్రిక్ ఈవీ వెహికల్ రాబోతుంది, పెట్రోల్ వెహికల్ రాబోతుంది, డీజిల్ వెహికల్ కూడా రాబోతుంది. ఇది క్లాసిక్ డిజైన్ తోటి, డిజైన్ మార్చారు. ఈ డిజైన్ కాకుండా క్లాసిక్ డిజైన్ తోటి ఇప్పుడున్నటువంటి మోడర్న్ యూత్కి అట్రాక్ట్ అయ్యేలాగా డిజైన్ కూడా మార్చేసి ప్రీమియం సీట్లు, అలాగే పెద్ద టచ్ స్క్రీన్లు, డిజిటల్ క్లస్టర్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి దీంట్లో ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ డిస్ప్లే ఉండేలాగా, కార్ప్లే ఉండేలాగా డిజైన్ చేసి వస్తుంది. ఇది అంబాసిడర్ 2.0 1.5 లీటర్స్ అలాగే 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ తోటి ఇవి రాబోతున్నాయి. ఆటోమేటిక్ గేర్లో కూడా రాబోతున్నాయి అని చెప్పి అంటున్నారు. ఏబిఎస్, ఎయిర్ బ్యాగులు, అలాగే రియర్ పార్కింగ్ సెన్సార్లు, వీటితోటి మొత్తం అత్యాధునికమైనటువంటి ఫీచర్లతోటి ఇది రీడిజైన్ చేసుకొని మార్కెట్లోకి రాబోతుంది. బహుశా అది చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ కార్ని కూడా అలా చేపిస్తారేమో, లేదంటే అపురూపంగా ఇలానే ఉంచుతారు. బట్ ఆయన అయితే ఇవాళ ట్వీట్ చేసిన దాని ప్రకారం పార్టీ ఆఫీస్లోనే ఆంధ్రప్రదేశ్లో ఉంచండి ఈ కార్ని అని చెప్పి చెప్పారు. బహుశా ఆయన దాన్ని అప్పుడప్పుడు వాడవచ్చు కూడా, వాడే అవకాశం. ఎందుకంటే ఇప్పటికి కూడా కొత్తగా కనిపిస్తుంది చూడటానికి. దీని మీద కొన్ని లక్షల కిలోమీటర్లు తిరిగారు చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి హోదాలో, ప్రతిపక్ష నాయకుడి హోదాలో. సో కాబట్టి చంద్రన్న అపురూపమైనటువంటి రథం ఇది, చంద్రన్న రథం. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారి చైతన్య రథం ఉండేది, ఇప్పుడు చంద్రన్న రథం మాదిరిగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఇది కనిపిస్తూ ఉంది. సో
చంద్రబాబు నాయుడు గారికి మానవీయకోవడం లేదంటారు కదా, ఒక వాడినటువంటి వస్తువు మీదనే ఆయనకు అంత స్పందన ఉంటే మరి మానవీయకోవడం లేదని మనం ఎలా అంటాం? సో దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.